భాగ్యకి ఇదంతా చూస్తుంటే అనుమానంగా ఉందని రాతోడికి చెప్తూ ఉంటుంది. ఇదంతా నాకు ఎలానో అనిపిస్తుంది రాతోడ్. మనం రేపు పంతులు గారి దగ్గరికి వెళ్ళి వద్దాం. ఇది ఎవరికీ తెలియనివ్వకు అనేసి అంటుంది. ఇక రాతోడ్ సరే అంటాడు. ఇక వీరిద్దరు వెళ్ళిపోయాక మనోహరి, చంబ మరియు ప్రచండ ముగ్గురు గదిలో ఉండి మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఏం చేయలేకపోయావేంటి? నిన్న కూడా ఏదో చేస్తానన్నావు చేయలేకపోయావు. ఆ బాగి వచ్చి ఆపుతుంది ప్రతిసారి అనేసి ప్రచండ అంటే, నువ్వు పెద్ద మంత్రశక్తివి కదా, నువ్వు ఆపొచ్చు కదా ఆ బాగిని నీ మంత్రశక్తితో అంటే, శక్తులతో ఆ బాగిని ఆపేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ ఆ పిల్లకి దైవశక్తి తోడున్నట్లే నాకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధికి మించి నేను వాళ్ళపై వాటిని ప్రయోగించానే అనుకో, అవి నాకే బిడిసి కొడతాయి. అందుకే నా పరిధికి మించి నేను ఏది చేయలేను. ఇప్పుడు నాకు ఎదురు తిరిగితే నాకే ప్రమాదం కదా. నా మంత్రశక్తులని ప్రచండ చెప్తుంటే, పగలు ఎండ రాత్రి చీకటి అన్నట్లు నీ వాలకం నువ్వు అంటే ఏంటో పెద్ద గొప్పలు చెప్తూ ఉంటావు అని చంబ అంటే, ఏంటి మళ్ళీ నువ్వే నన్నే పేర్లు పెడుతున్నావా? సరే ఈ పిల్ల దేహాన్ని వదిలేసి నీ నీలో ప్రవేశించి నీ తలని పగలగొట్టనా అని నా శక్తి ఏంటో చూపిస్తానని ప్రచండ అంటే, వద్దు వద్దు అనేసి చంప అంటుంది. లేదంటే చెప్పండి, ఈ పిల్ల దేహం వదిలేసి నేను నా పాటికి నేను చూసుకుని వెళ్ళిపోతాను. వద్దులే, నీకు ఒక అవకాశం ఇస్తాను. అమ్మరికి హెల్త్ బాగోలేదు కాబట్టి ఇప్పుడే పని పూర్తి చేసేసుకొని వెళ్ళిపో అని మనోహరి అంటే, ఈరోజు పని పూర్తి చేస్తానని ప్రచండ అని చెప్తాడు. ఇక సరే నువ్వు అసలే మాతో ఎక్కువగా మాట్లాడకు అని పిల్లలకి డౌట్ వచ్చిందనుకో, ఎవరు చూడకుండానే రండి గదిలో నుండి బయటికి వెళ్దాం అని ముగ్గురు గది బయటికి వస్తారు. అమర్ పేపర్ చదువుతూ ఉంటే బాకీ రాతోడు నిల్చొని అమర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గుడికి ఎందుకు మిస్ అమ్మా అని అమర్ అంటే, మీ హెల్త్ అప్సెట్ అయింది కదా సార్ నిన్న, అందుకే ఒకసారి గుడికి వెళ్ళి వస్తాము అని బాగి అంటుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా అని అమర్ అంటాడు. లేదు సార్ ఒకసారి వెళ్ళి వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి ఇంట్లోనే ఉండండి అని బాగి అంటుంది. లేదు లేదు నేను కూడా నీతో పాటు వస్తానని అమర్ అంటే, మిస్సమ్మతో పాటు నేను తోడుగా ఉంటాను కదా సార్, మీరు రెస్ట్ తీసుకోండి అనేసి రాతోడంటాడు. ఇదంతా కూడా మనోహరి డోర్ దగ్గరే నుండి నిలబడి వింటూ ఉంటుంది. ఇక మా ప్రభువులు మాకు ఒక పని చెప్పి దానిని పూర్తి చేసుకోవాల్సిన పని నాకు ఉంది. ఈరోజు ఎలాగైనా సరే బుజ్జమ్మ చేత ఆ రుద్రాక్షమాలని తాకించేవలే, పూర్వశక్తులు వచ్చేలా చెయ్యవలని గుప్తా గారు అనుకుంటూ లోపలికి వస్తారు. బుజ్జమ్మ కిచెన్లో కాఫీ పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంద్ ఆకాష్ ఏం చేస్తున్నావు బుజ్జమ్మ అంటే అడుగుతూ ఉంటే, ఇప్పుడే అమ్మ రాతోడు కాఫీ, ఇద్దరు గుడికి వెళ్ళారు కదా అన్నయ్య, నాన్న కాఫీ తాగే సమయం అయింది కదా, అందుకే నాన్న కోసం కాఫీ పెడుతున్నా అని చెప్తూ ఉంటుంది. నీ కాఫీ పెట్టడం కూడా వచ్చా అని పిల్లలు అడగడంతో, వచ్చన్నయ్య, అమ్మ పెడుతున్నప్పుడు చూసి నేర్చుకున్నానన్నయ్య అని అంటుంది. ఇక సరే బుజ్జమ్మ, అంజు అయితే ఎప్పుడు పరీక్షలో కాపీ కొట్టడం పడుకొని నిద్రపోవడం తప్పిస్తే ఏమీ చేత కాదు. నువ్వు సూపర్ బుజ్జమ్మ. సరే కాఫీ పెట్టి తీసుకురా, మేము గదిలోకి వెళ్తున్నామని ఆనంద్ ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని గుప్తా గారు వచ్చి పిలుస్తూ ఉంటే ఇక బుజ్జమ్మకి వినపడదు. నా మాటలు బుజ్జమ్మకి వినపడదు కదా, ఒక పని చేస్తానని గుప్తా గారు పసుపుతో అక్కడ ఉన్న కట్టర్పై అక్షరాలు వచ్చేలా రాసి చూపిస్తూ ఉంటారు. అంజు బాలిక శరీరంలోకి ప్రచండ ప్రవేశం చేశాడు. నువ్వు శక్తులన్నీ తిరిగి పొందాలంటే పూజ గదిలో వెళ్ళు అని అక్షరాలు వచ్చేలా చేసి బుజ్జమ్మకు ఒకసారి అటు చూడుము అని గుప్తా గారు చెప్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అంజులో ప్రవేశించిన ప్రచండ అక్కడికి వస్తాడు. అక్కడ అక్షరాలను చూసేసి తన మంత్రశక్తితో బుజ్జమ్మని చూడకుండా చేసేస్తాడు. బుజ్జమ్మ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ కాఫీ పెట్టిస్తున్నావా? ముందు డాడీ లేచాడో లేదో తెలుసుకున్న తర్వాతే కదా కాఫీ పెట్టాల్సింది. నేను పెడతాను, ముందు డాడీ లేచాడో లేదో చూసి రాపో అని అంజు చెప్పడంతో, నీ కాఫీ పెట్టడం కూడా వచ్చా అక్క, అన్నయ్యలు నీకు రాదని చెప్పారే అంటే, నాకు వచ్చలే బుజ్జమ్మ, నువ్వు వెళ్ళు అని అంజు బుజ్జమ్మని పంపించేస్తుంది. వెంటనే అక్షరాలని మొత్తం కడిగే పాడేస్తుంది. చూడు, నువ్వు ఏదో దైవశక్తివి, ఆ పిల్లలకి సహాయం చేస్తున్నావని నాకు అర్థమైంది. నువ్వు నాకు కనిపించడం లేదు కానీ నీ స్వరం కూడా నాకు వినిపించడం లేదు. కానీ నువ్వు ఏం చేయలేవు నేనుండగా, ఆ పిల్లను నువ్వు కాపాడలేవు కాదు, నేను అది ఎలాగైనా ఆపుతాను అనేసి అంటాడు ప్రచండ. అవును నిజమే, నేను ఆ పిల్ల శక్తులన్నిటినీ కూడా తీసుకోవడానికే వచ్చాను. నా పని పూర్తి చేసుకునే వెళ్తాను.
నువ్వేమి చెయ్యలేవు అని గుప్తా గారికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా బుజ్జమ్మకి శక్తులు వచ్చే వరకు నా ప్రయత్నాన్ని నేను ఆపను. నువ్వు బుజ్జమ్మని ఏమి చెయ్యలేవు అనేసి గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. ఇక గుప్తా గారు కూడా అక్కడి నుండి వెళ్ళగానే అంజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడే మళ్ళీ బుజ్జమ్మ అక్కడికి వచ్చి అక్క నాన్న లేచారని చెప్తూ ఉంటుంది. అదేంటి అంజు అక్క ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుంది? అన్నయ్యలు చెప్పింది నిజమే, అంజు అక్కకి కాఫీ పెట్టడమే రాదు, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. అబ్బా నేను కాఫీ ఎంత బాగా చేశాను, నాన్నకి చాలా బాగా నచ్చుతుంది అని కాఫీ కప్పులో పోసుకొని అమర్ కోసం తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత బాగీ రాథోడ్ ఇద్దరు స్వామీజీ దగ్గరికి వెళ్ళి బాగున్నావా తల్లి, చాలా రోజులైంది నిన్ను చూసి అనగానే, ఇక నిన్ను చూస్తే ఏదో సమస్య ఉంది, ఏమైంది తల్లి అని గురువుగారు అడగడంతో ఇక బాగీ రాథోడ్ కూర్చొని నమస్కారం స్వామీజీ, కొన్ని రోజులుగా ఏవేవో జరుగుతున్నాయి. ఇక అంజు పాప ఏదోలా వింతలా ప్రవర్తిస్తుందని బాగా చెప్తూ ఉంటే, అవును స్వామి అని అంజు పాటికి అన్నం తన నోట్లోకి అదే వెళ్ళిపోతుందని రాథోడ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అన్నీ వివరిస్తారు. ఏదో శక్తి అందులో దూరి ఉంది అనిపిస్తుంది స్వామీజీ అని బాగా చెప్పడంతో వెంటనే స్వామీజీ అక్కడున్న రుద్రాక్షమాల చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జరిపి ఒక్కసారిగా స్వామి చేతిలో ఉన్న రుద్రాక్షమాలని కింద పడేసి చాలా షాకింగ్గా కళ్ళు తెరిచి బాగి రాతోడి వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది స్వామి, ఏమైంది అనగానే, అమ్మ మీ ఇంట్లో మామూలు దుష్టశక్తి కాదు, అది చాలా దుర్మార్గమైన దుష్టశక్తి అమ్మ అని చెప్తాడు ఆ స్వామీజీ.